నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ 2 చిత్రాన్ని త్వరలోనే ప్రధాని మోదీ చూడబోతున్నారని ఆ చిత్ర దర్శకుడు బోయపాటి శ్రీను తెలిపారు. ఢిల్లీలో ప్రత్యేక షో ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. అన్ని కేంద్రాల్లోనూ సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతున్న వేళ చిత్ర యూనిట్ హైదరాబాద్లో విజయోత్సవం జరుపుకుంది. బాలకృష్ణతో పాటు సంగీత దర్శకుడు తమన్, ప్రముఖ నిర్మాత దిల్ రాజు సహా చిత్ర నటీనటులు, సాంకేతిక నిపుణులు హాజరయ్యారు. వేడుకల్లో తమన్ కీలక వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్లో ఐక్యత లోపించడం వల్ల ఇతరుల ముందు చులకనైపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అఖండ 2 తెలుగు సినిమా మాత్రమే కాదని ప్రపంచ సినిమా అని బాలకృష్ణ తెలిపారు. దేశ మూలాలు, ధర్మం, తేజస్సు కలగలిపిన సినిమా అని అభివర్ణించారు. ప్రేక్షకులు ఇచ్చిన విజయం తన ఒక్కడిదే కాదని, సినిమా కోసం పనిచేసిన వారందరిదని బాలకృష్ణ వ్యాఖ్యానించారు. ఇవాళ చాలా సంతోషంగా ఉంది. ఇవాళ ఈ సినిమా విడుదలై ఇవాళ ఇంత విజయవంతంగా ప్రదర్శించబడుతున్నందుకు మా తెలుగు ప్రేక్షక దేవుళ్ళకి అందరికీ కాదు, యావత్ భారతదేశపు ప్రజలందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఏ ఉద్దేశంతో అయితే ఈ సినిమా తీశామో ఆ ఉద్దేశాన్ని మీరు పాటించాలి. ఈ తరానికి దేశం గురించి, ఈ తరానికి ధర్మం గురించి, ఈ తరానికి దైవం గురించి ఇంత గొప్పగా ఒక మంచి కమర్షియల్ ప్లాట్ఫామ్ మీద చెప్పినప్పుడు ఇది జనంలోకి వెళ్ళాలి, ఇది జనంలోకి తీసుకెళ్ళండి సార్, చాలు వాళ్ళు ఆదరిస్తే చాలు అని చెప్పానండి. ఈ సినిమాని ఇంత పెద్ద హిట్ చేసిన తెలుగు ప్రేక్షకులందరికీ పేరు పేరున మళ్ళీ నా కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాంటి సినిమా మీ ముందుకు తీసుకొచ్చేది అంటే దేవుడి సంకల్పం. అది ఆ సంకల్పం అద్భుతంగా మీరు ఆదరించారు. దానికి ఎవరు అడ్డం వచ్చినా సరే, ఒకవేళ తన చిన్న అడ్డంకులు వచ్చినా సరే మనం ఆ దేవుడే చూసుకుంటాడు. ప్రతి ఒక్క సినిమాలో లాజిక్లు చూస్తే అక్కడ మ్యాజిక్ వర్కౌట్ అవ్వదు, మ్యాజిక్ వర్కౌట్ అయినప్పుడు లాజిక్తో సంబంధం లేదని. అదే ఈ సినిమాకి లాజిక్ సక్కర్లా, ఓన్లీ దైవత్వం. సో ప్రతి ఒక్కరికి మన దేవుడు, మన భారతదేశం అంటే అంత అద్భుతమైన కనెక్షన్. ఇది నెక్స్ట్ జనరేషన్కి ఈ సినిమా ఒక గీత అనొచ్చు, ఒక బైబిల్ అనొచ్చు, ఒక ఖురాన్ అనొచ్చు. మన టాలీవుడ్ ఇండస్ట్రీ చాలా చాలా గొప్ప ఇండస్ట్రీ. మనకుండే ఫ్యాన్స్ పవర్, మనకుండే హీరోలు ఇంతమంది ఎక్కడ ఏ లాంగ్వేజ్లోనూ లేరు. బయట అంతా చాలా ఈర్ష. టాలీవుడ్ తెలుగు ఇండస్ట్రీ అంటే సూపర్ అని వాళ్ళకి చాలా ఈర్ష, చాలా పెద్ద దిష్టి తగిలింది మన తెలుగు ఇండస్ట్రీకి. యాక్చువల్గా బయట తెరిస్తే, అసలు యూట్యూబ్ తెరిస్తే ఒకరిని తిట్టుకోవడం, ఇంకోటి తిట్టుకోవడం, చాలా నెగిటివిటీ అయిపోయింది. ఇది మనది అనే టైం వచ్చేసింది. ఇంకా అందరూ కలిసి చక్కగా మాట్లాడుకుని ఒక యూనిటీగా వెళ్ళాల్సిన టైం వచ్చింది.